కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చినాకనే పరిచయం. నాకు కేసీఆర్ గారే ఫస్ట్ పరిచయం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం మూమెంట్లో కానీ నాకు జగదీష్ రెడ్డి గారి ద్వారా అయితేంది. తర్వాత ఉద్యమంలో నేను అంటే అక్కడ కూడా మేము ఏం చేసేదంటే మీకు తెలుసు కదా, ఇక్కడ కంటే కూడా బయట అప్పుడు ఏంది ఆ ఉద్యమం మూమెంట్లో ఆంధ్ర తెలంగాణ అంటే మాట్లాడుకోవడమే పని చేసినాం కొద్ది రోజులు, అంత క్లోజ్గా ఉండేది. అవును. ఇక దాంట్లో మేము ఎప్పుడైనా ఈ ఇండియన్ ఎంబసీ ముందు పోయి ప్లే కార్డ్స్ పట్టుకోవటమో, లేకపోతే ఓల్డ్ హ్యూమన్ రైట్స్కి పోయి ఇక్కడ పిల్లలు చచ్చిపోతా ఉన్నారు వాళ్ళని కాపాడాలా, మీరు ఇంటర్వ్యూని కావాలని చెప్పడం. నేను ఎందుకంటే నేను యుఎన్లో పనిచేసినప్పుడు ఓల్డ్ హ్యూమన్ రైట్స్ హెడ్ ఉండేది, ఓల్డ్ హ్యూమన్ రైట్స్కి మరియం మలువా అని. అంటే తను నాకు పర్సనల్గా పరిచయం ఉండటం, తనతో నేను మాట్లాడటం, నేను పోయి సైడ్ అక్కడ ఇచ్చే నేను కూడా ఏమైనా ఉంటే చూస్తా అని చెప్పటం, అట్లాంటి ఏం చేసుకుంటూ వచ్చినాం. అట్లా కేసీఆర్ గారికి నేను పరిచయం కావటం, ఇంకా దానికి ఇదో మూలం. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా సేమ్ బ్యాండ్ విడ్త్ కదా, తను బయట నుంచి వచ్చిండ్రు, నేను బయట నుంచి వచ్చిన. నేను ఐ స్పీక్ ఫ్రాంక్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. నేను నాకు పెద్ద అంటే ముఖమాటం దాచుకోవటం, లేకపోతే నేను ఏదో భయపడడం నాకేంది, 8 రాళ్ళకు ఉద్యోగం చేయగలుగుతా, 8,000తో చేయగలుగుతా, 10,000తో చేయగలుగుతా, నేను దేనికి భయపెట్టండి కాదు. ప్లస్ నేను ఏది ఆశలు పెద్ద పెద్ద కోరికలు ఉండండి అంతకంటే కాదు. అందుకని రియల్గా ఏదైనా ఉంటే గట్టిగా చెప్పేస్తా. అందుకని అందరికీ దగ్గరగా అయిపోయినా, కొద్దిగా దూరం కూడా అయిపోతా. ఎందుకంటారు దూరం ఎందుకు అయిపోతాను? ఫ్రాంక్ కొంచెం మాట్లాడకూడదు కదా, అంటే డైరెక్ట్గా మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటాయి రాజకీయాలలో, సినిమా ఫీల్డ్లో ఉన్నట్టే బాబు గారు ఆడనాలా, ఈడనేమో ఎస్ సార్ అని ఈడనాలా, ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీలలో. కానీ నేను అనలేను అట్లా. మిమ్మల్ని చూస్తేనేమో ఇంత సాఫ్ట్ నేచర్ ఉంది, ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు. మీ గురించి ఏమో నేను విన్నదంతా క్వైట్ ఆపోజిట్ ఉంది. మీరు చూస్తే నిజంగా చెప్తున్నాను, అంటే మీ కంప్లెక్షన్ కానీ, ద వే యూ టాకింగ్ టు ద పీపుల్ కానీ ఇంత సాఫ్ట్ నేచర్గా ఉండి, నేను విన్నదానికి రెండింటికి టోటల్ కాంట్రాస్ట్ ఉంది సార్. ఇదే బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరు ఇప్పుడే ఇంత కంప్లెక్షన్ ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో అన్నట్టుగా. సో మిమ్మల్ని చూసినప్పుడు అనిపించింది ఏంటంటే నిజంగానే నా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంత రాజకీయంగా ఇంత తిరిగారా, మరి అలాగే ఉన్నారు సార్ గ్లామరస్గా మీరు. అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు సే దట్, బట్ మీకు లేడీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారని విన్నాను, అందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఫాలోవర్స్ అంటే నేను ఏంటంటే, ఒకటి నన్ను ఎవరు కూడా ఎమ్మెల్యే అనుకోరు, నన్ను ఎవరు కూడా సార్ అని అనలేరు. ఎందుకంటే ఇంతకుముందు మా దగ్గర ఎమ్మెల్యే అంటే సార్ అనాలా, ఇక వాళ్ళ భార్య అయితే మేడం అనాలా. కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఏమో సైద్ అన్న అంటారు, సైద్ రెడ్డి బాబాయ్ అంటారు, సైద్ అమ్మ అంటారు, లేకపోతే ఇక అరే అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇక దాంతో క్లోజ్నెస్ ఎక్కువ, ఎవరు కూడా వేరే ఫీల్ కారు దాంతో. అందుకని మీ లేడీస్ కూడా ఎస్పెషల్లీ నేను కొన్ని చోట్ల ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయినా కాకముందు మామూలుగా అంతకుముందు ఎమ్మెల్యే ఆఫీస్ ఎట్లుంటుంది అనేది చాలా మందికి తెలియదు. ఎవరికి అవసరం ఎమ్మెల్యే, ఎవరు లీడర్లు పోతారు, మాట్లాడుకుంటారు, వస్తారు. మొత్తం మీద ఒక్కొక్క మా కాడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మండలానికి ఒకడు ఉంటాడు, మొత్తం మీద 40-50 మందితో మాట్లాడతాడు. కానీ నా దగ్గరికి ఎంతమంది వస్తారంటే, ఒక ఆమె చాలా పూర్ లేడీ హాస్పిటల్కి పోయింది, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే తనకి కడుపులో గడ్డ అయిందని చెప్పిండ్రు. హాస్పిటల్లో సర్జరీ చేయాలమ్మా నీకు, హైదరాబాద్ పోవాలని చెప్పిండ్రు. అంటే మా అమ్మ ఎట్లా సార్ అంటే, ఏముంది నువ్వు ఎమ్మెల్యే గారికి పో చేపిస్తాడని చెప్పిండ్రు. అంటే గరిడేపల్లి నుంచి ఆమె నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది, చాలా పూర్ లేడీ. రాగానే ఏందమ్మా అని అడిగింది, నేను పలకరించిన. అంటే లేదు సార్ ఇట్లా అయింది, అసలు గుర్తుపట్టలేకుండా, అంటే మనిషి ఒక రకంగా ఏం కావాలి మరి నీకు, నాకు సర్జరీ చేయాలి సార్ అన్నది. అంటే ఇమీడియట్గా దట్స్ ఓకే నేను చేపిస్తా అని చెప్పిన. ఏమంటే నిమ్స్ హాస్పిటల్తో మాట్లాడిన, తనకి కొంత ఇచ్చి నిమ్స్కి పంపించిన. నిమ్స్ నుంచి మళ్ళీ ఇమీడియట్గా గవర్నమెంట్ సపోర్ట్తో తనకు సర్జరీ చేయించినాక ఇట్లా చాలామందిగా మా లేడీస్కి ఒక్కోసారి వాళ్ళ బజార్లో రోడ్ వేయలేదంటే వాళ్ళే డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి పోతే పని అయిపోద్ది అంటే డైరెక్ట్ నా దగ్గరికి వస్తారు. అన్న అయ్యో ఈ రోడ్డు కావాలా మాకు, ఇట్లా కావాలా. అందుకని వాళ్ళకేంది ఇంతకుముందు దాకా రాజకీయ నాయకులతో మాట్లాడిన అలవాట్లేదు. నేను ఎక్కడికి పోయినా మెన్ ఎంత వస్తారో ఉమెన్ కూడా అంతమంది దగ్గరకు వచ్చేస్తారు, ఎందుకంటే మాట్లాడతాం కదా. అంటే మీరు ఒక పెద్ద ప్రోటోకాల్ ఏం పెట్టుకోలేదు, జనాలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ యాక్సెస్. అందుకని వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. వచ్చి ఏ చిన్న సమస్య కూడా ఫోన్ చేయటం ఇంకా ఈజీ చాలా మందికి. ఇక అందుకని ప్రతి ఒక్కడు ఫోన్ చేయటం, అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తారు. ఒక్కొక్కసారి నాకు నెలకి అట్లీస్ట్ 1-2 కాళ్ళు పెట్టుకుని ఫోన్ చేసే ఉంటాయి. అంటే సైదన్న ఫోన్ ఎత్తుతాడు లేదని, అంటే చాలా మంది ఎత్తుతాడు చూసిన వాడు నాకు ఫోన్ అని. కొంతమంది ఒట్టిగానే అన్న ఎక్కడున్నావు అని చేస్తారు, అంటే ఫోన్ ఎత్తుతాడని. అందుకని చాలా ఈజీ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి మానవుడు అనుకుంటారు, నా సొంతోడు అనుకుంటారు. ఎవరైనా మా చుట్టం మా అన్నం అంటారు అనుకుంటారు. అందుకని ఈజీగా ఉంటుంది. అంటే సార్ ఇప్పటివరకు మీ గురించి నేను విన్నది ఏంటి అని అంటే, కేటీఆర్ గారి ప్రోద్బలంతోనే మీ పరిచయంతోనే మీరు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారని.
సో వన్స్ ఫర్ ఆల్ నేను మీ నుంచి ఒక క్లారిటీ జనాలకు ఇస్తే ఏది నిజం అనేది తెలుసుకుంటారని కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో అయితే మీరు ముందు పరిచయమే కేసీఆర్ గారు మీకు. ఓకే, ఆయన ప్రోద్బలంతోనే మీరు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రజలు అనుకునేవి, మీడియా వాళ్ళు అనుకునేవి, అపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకునేవి, జనాలు మీ గురించి జనరల్గా అనుకునే పాయింట్స్. మీకు ఇబ్బంది లేకపోతే న్యాచురల్గా అడుగుతాను, మీకు ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడు ఎంతో ఇంట్రెస్ట్గా కేసీఆర్ గారు పిలిచారని చెప్పని మీరు బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు. బట్ సడన్గా వితౌట్ ఇంటిమేషన్ మీరు నిర్ణయం తీసుకుని మీ అంతటి మీరు బీజేపీలోకి జాయిన్ అయ్యారనేది విన్నాను. ఇది నిజం సార్? ఏది నిజం? అంటే ఇంటిమేషన్ అనేది ఏం కాదు, ఇంటిమేషన్ ఉంది. అంటే ఇట్లా అంట కదా అని నన్ను పిలిచి అడిగినరు. అంటే ఎస్ ఆలోచిస్తున్నా అని చెప్పిన. దేనికి అంటే సరే అక్కడ చెప్పే ఏం చెప్పినా నేను ఎందుకు పోవాలని మీకు చెప్తా. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది మీరు నా జర్నీ చూసిరు. నేను దేనికైనా అంటే రాజీ పట్టేవాడిని కాదు. ప్లస్ నేను ఏ పని చేయాలనుకుంటే అది ఫుల్ ఫ్లెడ్జ్ చేసేటోని. బిజినెస్ చేసేటప్పుడు బిజినెసే చేస్తా, రాజకీయం చేసేటప్పుడు రాజకీయమే చేస్తా, రాజకీయం సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తా. అంతేగాని నేను నా జీవితాన్ని ఒక 15 ఏళ్ళు బయట తిరిగి సిటిజన్షిప్లు తీసుకొని పిల్లల్ని అంత సేఫ్గా చూసుకునేటప్పుడు నేను వీడికి వచ్చింది రాజీ పడి ఒకళ్ళ కోసం పనిచేయటానికో లేకపోతే ఒక కుటుంబం కోసం పనిచేయటానికో కాదు కదా. నేను అనుకున్న మోటివ్ వేరు, నేను వచ్చింది రాజకీయాల్లోకి వేరు. నేను వచ్చింది ఏంది, కొన్ని వేల మంది యూత్ని అనుకోవాలా, యూత్కి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, వాళ్ళతోటి లైఫ్ కుటుంబాలు వేల కుటుంబాలు బాగుపడాలని రాజకీయాల్లోకి వచ్చిన. దానికోసమే నేను పెట్టిన ఫస్ట్ సై యూత్ పెట్టిన, యూత్ మోటివేషనల్ పెట్టిన, యూత్కి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పించిన, ఇవన్నీ కూడా దానికోసమే పెట్టిన. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చినాక ఏదైతే ఎమ్మెల్యే అయినను అన్ని మిగతా పనులు చేసినాం. ఏ విలేజ్కి నేను వేయని రోడ్డు లేదు. ఈరోజు గత స్వాతంత్రం వచ్చిన కాంచి ఎంత పని చేసినరో ఈ 4 yearsలో అంత పని చేసిన. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. కొన్ని వేల కోట్ల రూపాయలతో పనులు తీసుకొచ్చిన. కానీ నేను అనుకున్నది ఏదైతే ఉన్నాయో మనం యూత్కి ఎట్టి పరిస్థితుల్లో యూత్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే యువ భారతం ఇది. ప్రపంచంలోనేమో ఎక్కడ పట్టినా పనిచేసేటోళ్ళు లేక ఇమిగ్రెంట్స్ కోసం చూస్తూ ఉన్నారు. మనమేమో పనిచేసే ఇంత యూత్ ఫోర్స్ ఉండి మనం ఏం చేయలేకపోతా ఉన్నాం. మనం అప్పుడు నేను విన్నది ఎయిర్పోర్ట్ కట్టడానికి చైనా నుంచి ప్లంబర్లు వచ్చిందని, ఎయిర్పోర్ట్లో ఎయిర్ కండిషన్లు చేయడానికి చైనా నుంచి ఎయిర్ కండిషన్ మెకానిక్స్ వచ్చిందని, ఈ విమానాలు బాగు చేయడానికి వేరే దేశానికి తీసుకొస్తున్నారని. అంటే మన దగ్గర స్కిల్స్ ఉంది, మనం అన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి మనం హెడ్స్ ఉన్నాం ఈరోజు. కానీ మనం దీన్ని యూజ్ చేయలేకపోతున్నాం. అందుకని ఆ గ్యాప్ ఫిల్ చేయాలనుకుని రాజకీయాల్లోకి వచ్చినాం. దానికోసమే నేను రైజ్ అని ఒకటి పెట్టిన, రూరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కిల్ ఎంపవర్మెంట్ అని. దాంతో స్కిల్స్ నేర్పించడం, వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పించి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం. అందుకని అవన్నీ చేయలేకపోయినారా ఈ 4 years పీరియడ్లో ఎమ్మెల్యేగా అయినాక. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే, ఎందుకంటే ఇక్కడ నేను చాలాసార్లు అడిగిన, ఈవెన్ కేటీఆర్ గారు అడిగిన, అన్న వీ నీడ్ తెలంగాణ స్కిల్ మిషన్. తెలంగాణ ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది సెంట్రల్లో ఉండి వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఇంతవరకు ఒక స్కిల్ మిషన్ పెట్టలేకపోయినాం 10 years ఆఫ్ అవర్ టైంలో. నేను చాలాసార్లు అడిగిన, అంటే ఇట్లాంటివన్నీ చేయాలా అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే స్కీమ్స్ తీసుకురావచ్చు. ఈరోజు ఎన్నో రకాల స్కీమ్స్, ఇక్కడేమి ఎంతసేపు ఫ్రీ బీస్ అనుకుంటా ఉన్నాం. కానీ అక్కడ నేను కొన్ని స్కీమ్స్ చూసినాక ఈ మన విశ్వకర్మ అని కానీ, ముద్రా లోన్స్ అని కానీ, స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చే లోన్స్ కానీ, అంటే నువ్వు పని చేస్తే తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాం, ఎస్ యూ పే బ్యాక్, విల్ గివ్ యూ మోర్. అట్లా నువ్వు చాలా సబ్సిడీస్ కూడా తక్కువే, కానీ వెరీ లెస్ ఇంట్రెస్ట్ రేట్స్, కొంత సబ్సిడీ ఉండొచ్చు. అయితే ఆ రకమైన స్కిల్స్ మనం నేర్పియాలి వీళ్ళందరినీ. నేను చాలా అంటే మోటివేషనల్ స్పీకర్ కూడా పోయేది. అందుకని వాళ్ళని మోటివేట్ చేయడానికి కొంతమంది జీవితాలు ఇతివృత్తాలు చదివేది, అంటే వాళ్ళని ఎట్లా పైకి తీసుకుపోవాలని. అందుకని ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ప్లస్ మనకు మంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈరోజు మోడీ లాంటి విజన్ ఉన్న ప్రైమ్ మినిస్టరు ఇక్కడ వాళ్ళ కంటే కూడా బయట ఉన్న వాళ్ళకి మోడీ గారి వాల్యూ ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మేము బయట ఉన్నాం 2003లోనో 4లోనో నేను ఒకసారి డాలాస్కి పోయినా. డాలాస్కి పోతే ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నా, ముషరఫ్ ఇంటర్వ్యూ కనపడతా ఉంది. అంతకు ముందు రోజే మన ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చిండు వెళ్ళిపోయిండు. ముషరఫ్ ఇంటర్వ్యూ మాత్రం అన్నిట్లలో, న్యూయార్క్ టైమ్స్లో ఇంటర్వ్యూ వస్తుంది, సిఎన్ఎన్లో ఇంటర్వ్యూ వస్తుంది, అన్నిట్లలో ఇంటర్వ్యూ. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూ వస్తూ ఉంది, ఇండియన్ది లేదు. అంటే అసలు ఇండియన్ చాలా మందికి ఇండియన్ అంటే కూడా తెలియదు. అమెరికాలో కొంతమందికి ఇండియన్ అంటే నువ్వు రెడ్ ఇండియన్ ఏమనుకుంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి హిస్టరీ తక్కువ. అయితే దాంతో నేను అది ఏంద్రనైనా ఇట్లుంది అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తే మోడీ గారు, నేను 2015లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక కెనడాకి వచ్చిండ్రు. కెనడాకి వస్తే అప్పుడు హార్పర్ ప్రైమ్ మినిస్టర్ ఉండే. హార్పర్ గారు
తన ప్రోటోకాల్ని వదిలిపెట్టి, మామూలుగా ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేయకూడదు, కానీ తన ప్రోటోకాల్ని వదిలిపెట్టి మన ప్రైమ్ మినిస్టర్ తోటి టొరంటో టు వ్యాంకూవర్ ఫ్లై చేసిండు తన ఒకే కారులో. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్కి ఇంత వాల్యూ వచ్చిన సంవత్సరానికి. ఆ తర్వాత ఇప్పుడైతే ఇంకా నిలబడిపోతా ఉన్నారు. వరల్డ్ అసలు ఇప్పుడు లీడర్ అంటే మోడీని చూస్తూ ఉంది. అందుకని బయట ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది మోడీ ఇండియాకి ఎంత వాల్యూ వచ్చింది, ఇండియన్కి ఎంత వాల్యూ వచ్చింది, ఇండియన్ పాస్పోర్ట్కి ఎంత వాల్యూ వచ్చింది. ఫస్ట్లో వీసాలకు పోతే వీసాల రిజెక్షన్లు, కొన్ని కంట్రీస్కి రానియరు. కానీ ఈరోజు ఎంతమంది ఆనరబుల్ వీసాలు ఇస్తూ ఉన్నారు. ఏ దేశం పోయినా ఆనరబుల్ వీసాలు పోతే ఇలా ఉరికిపెచ్చి ఇస్తూ ఉన్నారు. ఇండియాకి పెట్టుబడుల వరదలు వస్తూ ఉన్నాయి. ఎంతోమందికి ఇప్పుడు ఒక ఇండియా అనేది ఒక డెస్టినేషన్ అయిపోయింది వ్యాపారాలకు కానీ అన్నిటికి కూడా. అందుకని ఇట్లాంటి ప్రైమ్ మినిస్టర్ మనకుండి ఈ దేశం కోసమే పుట్టి తనకంటూ సొంతమే లేకుండా, మళ్ళా అది కాకుండా మనకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా ప్రైమ్ మినిస్టర్కి. ఆ గిఫ్ట్స్ ఇచ్చిన వాటిని అన్ని తీసుకుపోయి ఆక్షన్లో పెట్టి 100 కోట్లు వస్తే మళ్ళీ శ్రీనిధి అని పెట్టి వాళ్ళకి ఇచ్చేసి, అంటే తనకంటూ ఏది లేకుండా పనిచేసేటోళ్ళకి మనం చేయాలా, దాంతో చేస్తే మనం కూడా ఇంకా దేశానికి ఏమైనా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ముందు పార్టీ మారాలనుకుంటున్నాను. అదిగాక ఇక లోకల్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటి, మనమేమో హార్ట్ పెట్టి పనిచేస్తాం, కానీ పాలిటిక్స్కి వచ్చేసరికి, పదవులకు వచ్చేసరికి వాళ్ళకుండే ఎంగేజ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే నువ్వెంతవరకు యూజ్ అవుతావు, లేకపోతే ఇంకోటి ఎవడన్నా వస్తే కొత్తగా యూజ్ అవుతాడా. కానీ నేను రాజకీయాల కోసం రాలే కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో దేశానికి ఏమైనా చేద్దాం అనుకొని వచ్చినాం. నేను ఎప్పుడు అనుకునేది ఏది లేకపోయినా మళ్ళీ $10,000 జాబ్ వస్తుంది, ఏముంటుందా, చేసినంతసేపు చేస్తాం, చేయకపోతే మళ్ళీ జాబ్ ఏదో ఒక జాబ్ చేసుకోగలుగుతాం.